ఉమ్మడి కరీంనగర్ జిల్లాను భానుడు భయపెడుతున్నాడు. ఎండలకు తోడు వడగాలులు తోడవడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రోహిణి కార్తె ప్రారంభం కానున్న నేపథ్యంలో భానుడు నిప్పులు జరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే వడదెబ్బ మరణాలు సంభవిస్తున్న తరుణంలో మరింత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే పరిస్థితి ఎలా ఉంటుందోనని అంతా ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ టెంపరేచర్స్ మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ మనకు అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎండలు నిప్పుల కుంపటిని తలపిస్తూ ఉన్నాయి. ప్రజలు బేంబేలెత్తిపోతున్న పరిస్థితి ఉన్నది. మే నెల ఆరంభం నుంచి కూడా 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. గత 10 రోజుల నుంచి అయితే మరీ ముఖ్యంగా గత 10 రోజుల నుంచి 46 డిగ్రీలకు గరిష్ట ఉష్ణోగ్రతలు చేరాయి. ఆ మెట్పల్లి, ఆ కోరుట్ల, జగిత్యాల ఈ ప్రాంతాల్లో 47 డిగ్రీలకు కూడా వెళ్ళిన పరిస్థితి కనిపించింది. 46.9 అంటే దాదాపు 40 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు కూడా వెళ్ళిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. గత 3 రోజుల నుంచి కూడా ఈ ఎండలకు, ఈ మండుతున్న ఎండలకు తోడుగా వడగాల్పులు తోడుగావడంతో వడదెబ్బ మరణాలు అనేవి సంభవిస్తూ ఉన్నాయి. 3 రోజుల్లో కేవలం 3 రోజుల వ్యవధిలో అటు సిరిసిల్ల, ఇటు కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో 11 మంది వడదెబ్బ బారిన పడి మరణించారు. మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ నెల మొత్తం కూడా దాదాపు ఈ 25 రోజుల నుంచి ఎండలు ఒక రేంజ్లో దంచి కొడుతున్న సిచ్యువేషన్ ఉంది. రేపటి నుంచి అంటే రోహిణి కార్తె ప్రవేశిస్తుంది. రేపటి నుంచి రోహిణి కార్తె రాకముందుకే ఈ రేంజ్లో ఎండలు కొడుతున్నాయి. జనరల్గా తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, రోహిణి కార్తెలో రోళ్లు పగిలేలా ఎండలు కొడతాయని చెప్పేసి. ఇప్పటికే ఎండలు మాడు పగిలేలా కొడుతున్న నేపథ్యంలో రేపు రోహిణి కార్తె ప్రవేశించబోతున్న నేపథ్యంలో ఇంకా మరింత వేడిగాలులు, మరింత ఎండలు కొట్టే అవకాశాలున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ కూడా చెప్పింది. మరోవైపు ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇటు జగిత్యాల కావచ్చు, అటు సిరిసిల్ల, ఇటు పెద్దపల్లి, కరీంనగర్ ఈ జిల్లాలన్నిటికీ కూడా రెడ్ అలర్ట్ జారీ చేశారు. 2 రోజుల నుంచి ఒక వడగాడుపులు అనేవి తీవ్ర స్థాయిలో వస్తున్నాయి. ఈ వడగాల్పుల నుంచి ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి, జాగరూకతతో ఉండాలి, అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు చెప్పారు. వడదెబ్బ మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అటు ఉన్నతాధికారుల నుంచి కూడా ఆదేశాలు రావడంతో అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని చెప్పేసి ప్రజలకు అధికారులు సూచిస్తూ ఉన్నారు. మరోవైపు వివిధ రంగాలపైన ఈ ఎండల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అటు సింగరేణి కావచ్చు, ఇటు పుష్కరాల వైపు కావచ్చు, ఇటు వ్యవసాయంలో ఉన్న అంటే వరికల్లాల వద్ద కావచ్చు, ప్రజలైతే తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రేపటి నుంచి రోహిణి కార్తె ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఈ ఎండలు మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రజలైతే హడలెత్తిపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి.